హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక బుక్ సమ్మరీ తోటి ముందుకెళ్దాం. మన లైఫ్లో ఏ అయితే కష్టాలు అనుభవిస్తామో ఆ కష్టాలే మనల్ని ఎలా బతకాలో నిర్ణయిస్తాయి అన్నమాట. సో మన కష్టాల నుంచి మన లైఫ్ అంతా టర్న్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, మనకు తగ్గట్టు కొంతమంది మార్చుకుంటారు, లేదా వాటికి తగ్గట్టు కొంతమంది మారిపోతూ ఉంటారు. ఈ బుక్ సమ్మరీలో డెమోస్తనీస్ అనే అతను మాట్లాడడమే రాదు అతనికి, బట్ ఎథెన్స్లో ఒక ఫేమస్ పబ్లిక్ స్పీకర్ అయ్యాడు. ఎలా అయ్యాడు, అతను అబ్స్టాకిల్స్, అతన్ని ఏం అడ్డుకున్నాయి, వాటిని ఎలా అధిగమించాడు. అలాగే జీవితాంతం కష్టపడి ఒక ఫ్యాక్టరీ తయారు చేస్తే ఆ ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోతున్న ఎడిసన్ ఎలా ఒత్తిడి తట్టుకున్నాడు. సో ఇవన్నీ కూడా ద అబ్స్టాకిల్ ఈజ్ ద వే. ఆథర్ వచ్చేసి రయాన్ హాలిడే. ఈ బుక్ సమ్మరీని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోని సక్సెస్ పీపుల్ వాళ్ళకు వచ్చిన అడ్డంకుల్ని ఎలా అధిగమించారు, వాటిని దాటి ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనం ఈ బుక్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆథర్ చెప్తున్న ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, యు ఆర్ నెవర్ పవర్లెస్. 1966లో రూబిన్ కార్టర్ అనే ఒక ఫేమస్ బాక్సర్ని మర్డర్ కేసు ఆరోపణలతోటి అతన్ని జైల్లో పెట్టారనమాట. సో మామూలుగా అయితే ఎవరైనా సరే తన లైఫ్ ఇలా అయిపోయిందని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు. కానీ కార్టర్ అలా ఎడవలేదు. అతను ట్రాన్స్ఫార్మ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. సైకాలజీకి సంబంధించి, సొసైటీకి సంబంధించి చాలా బుక్స్ చదవడం అక్కడే స్టార్ట్ చేశాడనమాట. ఇలా ఒక 20 years తర్వాత అతనిదేం తప్పులేదని కోర్టు అతన్ని వదిలేసింది. 20 years లైఫ్ ఇలా అయిపోయిందని చెప్పేసి అతని కోర్టు మీద కేసు వేయలేదు, న్యాయ వ్యవస్థ మీద కేసు వేయలేదు. అలా అని చెప్పి నా లైఫ్ ఇలా జరిగిందని చెప్పి పబ్లిక్లో వెళ్ళిపోయి సింపతి కోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన లైఫ్ని మంచిగా లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎంత ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంని మనకు తగ్గట్టు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, మనకు తగ్గట్టు మార్చుకోవాలి. మనకి అస్సలు పవర్లెస్ అవుతామని అనుకోవద్దు, ఎంతో కొంత పవర్ ఉంటుంది. సో అందుకని సెకండ్ పాయింట్ వచ్చేసి, డోంట్ ప్యానిక్, ఫోకస్ ఆన్ వాట్ కెన్ బీ కంట్రోల్డ్. ఆస్ట్రోనాట్స్కి ఒక స్కిల్ నేర్పిస్తూ ఉంటారు. అదేంటంటే ద ఆర్ట్ ఆఫ్ నాట్ ప్యానికింగ్. అంటే దేనికన్నా తొందరగా ప్యానిక్ అవ్వకపోవడం, రియాక్ట్ అవ్వకపోవడం. ఎందుకంటే మనం ప్యానిక్ అవుతూ ఉంటే, తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటే మనకు ఆ రియాక్షన్లో, ఆ టెన్షన్లో మనకు సొల్యూషన్ కూడా సరిగ్గా దొరకదనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ పనిచేయనప్పుడు మనకి ఏది అనిపిస్తే అది చేసేస్తూ ఉంటాం. సో అందుకని ప్యానిక్ అయ్యామంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని చాలా స్పేస్ సెంటర్స్లో ఆస్ట్రోనాట్స్కి ఓన్లీ ప్యానిక్ అవ్వకుండా, టెన్షన్ అవ్వకుండా ఉండడం అనేది ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట. నాసా యొక్క ఫస్ట్ ఆస్ట్రోనాట్ జాన్ గ్లెమ్. సో అతను స్పేస్లోకి వెళ్ళినప్పుడు అతను హార్ట్ బీట్ ఎక్కువ టెన్షన్ పడకుండా 100లో ఉండేటట్టు మేనేజ్ చేశాడనమాట. ఓకే, సో ఈ టెక్నిక్ వల్ల అతను చాలా ప్రశాంతంగా స్పేస్లోకి వెళ్ళి రాగలిగాడు. సో ఎప్పుడైతే అక్కడ టెన్షన్ అవుతామో, ప్యానిక్ అవుతామో, సో స్పేస్లో మ్యాక్సిమం ప్రాణం పోయినట్టే అంటారనమాట. అలానే మన లైఫ్లో కూడా మీరు ఒకసారి గమనించండి. మన ఫ్రెండ్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరుండి అక్కడ 4-5 సొల్యూషన్ చెప్తారు. ఎందుకంటే టెన్షన్ ఫ్రెండ్ది, మంది కాదు. ఓకే, సో మన దగ్గర టెన్షన్ లేనప్పుడు చాలా ప్రశాంతంగా సొల్యూషన్ అవతలలోకి చెప్తూ ఉంటాం. అదే టెన్షన్ మనకు వచ్చినప్పుడు ఇలాంటి సొల్యూషన్ చెప్పలేం, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఆబ్స్టాకిల్స్ వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. అందుకని మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా హార్ట్ బీట్ని కంట్రోల్ చేసుకుంటూ ప్యానిక్ అవ్వకుండా, దానికి మనం అవతల వాళ్ళకి ఎలా సొల్యూషన్ చెప్తాం మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, అలా మనకి మనం సొల్యూషన్ చెప్పుకోవాలి అంటారు. ఎగ్జాంపుల్కి 67 yearsలో అతని ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోతుంది. ఓకే, ఏం చేయాలో తెలియదు. సడన్గా వచ్చాడు, జనాలందరూ నిలబడి చూస్తున్నారు. సో దానికి ఎడిసన్ ప్యానిక్ అవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళు చాలామందిని పిలిచారంటే, ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని తీసుకొచ్చి చూపియండి, మళ్ళీ జీవితంలో ఇలాంటి మంటలు చూస్తామో లేదో తెలియదు, చాలా కలర్ఫుల్గా మంటలు వస్తున్నాయండి. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎలాగో కాలిపోతుంది, మన చేతిలో ఏమీ లేదు. మన చేతిలో ఏం లేని దాని గురించి మనం ఎందుకు కంగారు పడడం, మనం ఎందుకు బాధపడడం. ఓకే, తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అనేది అతను ఉద్దేశం అనమాట. అందుకని ప్యానిక్ అవ్వలేదు. నెక్స్ట్ డే వచ్చేసి ఆ ఫ్యాక్టరీ రికవరీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఇయర్ $10 million టర్నోవర్ కూడా జరిగిందనమాట. సో ప్యానిక్ అవ్వకుండా ప్రశాంతంగా మనం ఆలోచిస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. సో మనకి అబ్స్టాకిల్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ అబ్స్టాకిల్స్, 2 ఎక్స్టర్నల్ అబ్స్టాకిల్స్. ఇంటర్నల్ అబ్స్టాకిల్స్ అనేవి మన చేతిలో ఉంటాయి. మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనం కొన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఎక్స్టర్నల్ అబ్స్టాకిల్స్ అనేవి మన చేతిలో ఉండవు.
భూకంపాలు రావడం, తుఫాన్లు రావడం, ఓకే, ఇలా అగ్ని ప్రమాదాలు జరగడం, అవతల వల్ల రియాక్ట్ అయ్యేవి చాలా ఉంటాయి అన్నమాట. వాటిని మనం కంట్రోల్ చేయలేము. ఇలా కంట్రోల్ చేయాలి వాటి గురించి మనం ఎక్కువ కంగారు పడొద్దు. దాంట్లో నుంచి మన పాజిటివ్గా ఏం తీసుకోగలం అనేది ఆలోచించాలి అంటారు ఆథర్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఫాలో ద ప్రాసెస్. అమెరికన్ ఫుట్బాల్ కోచ్ నిక్ సబాన్ ఏం చెప్తారంటే అవతల వాళ్ళని ఎలా ఓడించాలి, ఓకే, సో మనం దీన్ని ఎలా ఆడాలి, ఇలాంటి దాని మీద ఫోకస్ చేయకండి, జస్ట్ మీరు ఫోకస్ అంతా ప్రాక్టీస్ మీద పెట్టండి అంటారు. సో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే మీకు ఆటోమేటిక్గా మీ పని మీరు చేస్తూ ఉంటారు, మీకు రిజల్ట్ కనపడుతుంది అంటారు. అలానే డెమోస్తనీస్ ప్రపంచంలోనే చాలా ఫేమస్ స్పీకర్ అయ్యాడనమాట. ఇతనికి మాట్లాడడం వచ్చేది కాదు, మాట్లాడడం అనేది సాధ్యమయ్యేది కాదు. అందుకోసం దీనికి చాలా ప్రాక్టీస్ చేశాడు. ఎగ్జాంపుల్కి ప్రాక్టీస్ మీద ఎంత టైం పెట్టాడంటే వాటర్లో ఉండి ఎలా మాట్లాడాలి, గాల్లోనే నాది ఒక వైబ్రేషన్ చాలా దూరం వెళ్ళేటట్టు నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా అతని ఇంట్లోనే ఒక రూమ్ అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ తయారు చేసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయడం మొదలేశాడు. ఓకే, సో ఈవెన్ హెయిర్ కట్టింగ్ కూడా బయట రాలని ఎంత బిజీగా ప్రాక్టీస్ చేసేవాడు. తర్వాత అతను మాట్లాడేది స్పీకర్గా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ ప్రాక్టీస్ లెవెల్స్, ఆ వేవ్ లెవెల్స్ చూస్తూ ఉంటే వాహా ఎంత బాగుంది వినడానికి అని అంత గొప్పగా అతను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. ఈలోపు ఈ ప్రాక్టీస్లో ఎన్నో బుక్స్ చదివాడు అనమాట. సో ప్రాక్టీస్ మీద ఎక్కువగా మీరు ప్రాక్టీస్ అండ్ ప్రాసెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి, ఆటోమేటిక్గా రిజల్ట్ కనపడుతుంది అంటాడు ఆథర్. ఓకే, ఫోకస్ కాకుండా ఎండ్ రిజల్ట్ మీద మీరు పెట్టుకుంటూ ఉంటే మీకు ప్రాసెస్ అనేది చేయకపోతే లేదా వర్క్ అనేది చేయకపోతే రిజల్ట్ కనపడదు కదా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బీ ప్రిపేర్డ్ ఫర్ ద వరస్ట్. గ్యారీ క్లెన్ అనే సైకాలజిస్ట్ ఏం చెప్తుంటారంటే దీనికి ఒక ఫార్ములా ఫాలో అవ్వాలంటారు. ఆ ఫార్ములానే ప్రీ మార్టం అంటే జస్ట్ లైక్ పోస్ట్ మార్టం లాగా. పోస్ట్ మార్టం అంటే ఏంటి, ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఏ రీజన్ వల్ల చనిపోయారని పోస్ట్ మార్టం చేస్తారు కదా. అలానే మీరు ఒక బిజినెస్ కానీ ఒక కొత్త ప్రొసీజర్ కానీ కనిపెడుతున్నప్పుడు, ఓకే, సో దాంట్లో ప్రీ మార్టం చేసుకోవాలంటారు. అంటే ఈ బిజినెస్లో సక్సెస్ అయితే ఏంటి, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఏంటి, ఫెయిల్యూర్ అయితే సమాజంలో ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, లేదా ఫ్యామిలీ నుంచి ఎంత ప్రాబ్లం వస్తుంది, ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఎంత ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ కూడా ముందే రీసెర్చ్ చేసుకొని ప్రిపేర్ అయిపోయి ఉండాలంటారు. ఎప్పుడైతే ఇలా ప్రిపేర్ అయిపోయి ఉంటామో సక్సెస్ అయ్యామా మనం ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చింది. అలా మనం ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చినప్పుడు వరస్ట్ థింగ్ కూడా ఆల్రెడీ మనం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మనం దానికి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా నార్మల్గా మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాం అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ బుక్లో 4 పాయింట్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఆథర్ చెప్తున్న ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే యు ఆర్ నెవర్ పవర్లెస్. సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ ప్యానిక్, ఫోకస్ ఆన్ వాట్ కెన్ బీ కంట్రోల్డ్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఫాలో ద ప్రాసెస్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బీ ప్రిపేర్డ్ ఫర్ ద వరస్ట్. ఈ బుక్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోవచ్చు. ఈ బుక్ని నేను ఇప్పుడు వీడియో రూపంలో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, ఈ సిచ్యువేషన్లో ఒక సర్వేలో ఏం తెలియందంటే కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్ళలో దాదాపుగా 25% ప్యానిక్ అయిపోయి చనిపోయారు, హార్ట్ స్ట్రోక్స్తో చనిపోయారు. నాకు వచ్చేస్తుందేమో, ఇది వచ్చేసింది కదా నా పరిస్థితి ఏంటి అని ప్యానిక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, దాదాపుగా నా ఫ్యామిలీకి వస్తే ఏంటి, మా పిల్లలకి వస్తే పరిస్థితి ఏంటి, మాకు రాకముందే కొద్దిగా టెన్షన్ పడి ఎక్కువగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని టెన్షన్లో ప్యానిక్లో ఎక్కువగా రియాక్షన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఏ సిచ్యువేషన్స్ వచ్చినా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, ఫైనాన్షియల్గా కూడా చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు. కోవిడ్ వల్ల చాలామంది జాబ్స్ పోయినాయి, దీనివల్ల లోన్స్ కట్టడం, ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది. ప్యానిక్ అవ్వకండి. ఓకే, సొల్యూషన్ ఏదో ఒకటి ఆలోచించండి. ఏం చేస్తే బాగుంటుంది, మీకు వచ్చిన స్కిల్ ఏంటి, దాని మీద కొంచెం డెవలప్ చేసుకొని ఆ స్కిల్ మీద కనీసం ఇల్లు గడవడానికి సాధ్యమైద్దేమో చూడండి. అంతేగాని ప్యానిక్ అయిపోయి ఓకే మీరు ఏదైనా చేసేసుకుంటే మీ ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇది బాగా ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్స్, అందుకనే నేను ఈ బుక్ సమ్మరీ చేశాను. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.